ఉందిలే మంచి కాలం ముందు ముందున అని ఒక పాట ఉంటది. కానీ నారా లోకేష్ గారి విషయంలో అది ఎంతో దూరంలో లేదు. త్వరలోనే ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నారనే సంకేతాలు ఆ పార్టీ నుంచి వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసేశారు. అది కూడా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్. చాలా వరకు చాలా కార్యకలాపాల్లో నారా లోకేష్ గారిని ముందుంచుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నా. ఇప్పుడు విదేశాలు వెళ్ళాలన్నా, విదేశీ టూర్‌లు వెళ్ళాలన్నా వాస్తవానికి ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఆయనే వెళ్తున్నారు. ఓకే. ముఖ్యమంత్రి కుమారుడు హోదాలో వెళ్తున్నారా? మంత్రిగా వెళ్తున్నారా? అనేది పక్కన పెడితే చాలా వరకు రాష్ట్రంలో కూడా ఇప్పుడు నిన్న విశాఖలో స్టీల్ ప్లాంట్ ఘటన జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేదు. నారా లోకేష్ గారిని పంపించారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారు వెళ్లారు. అది వేరే విషయం. కానీ గతంలో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు హుటాహుటిన పరిగెట్టి అక్కడ 3 రోజులు కూర్చొని పరిస్థితిని సమీక్షించి దగ్గరుండి చేసిందెవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? తిత్లీ తుఫాన్ టైంలో వెళ్ళిందెవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? అయితే ఇక్కడ ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి ఓకే. ఫోన్‌లో ఆరా తీశారా, మాట్లాడారా ఇవన్నీ పక్కన పెడితే నారా లోకేష్ గారిని పంపించారు. పైగా అప్పుడే ఆయన విదేశీ టూర్ ముగించుకొని వచ్చారు. నెక్స్ట్ డే ఇది జరిగింది. వెంటనే వెళ్ళిపోయారు. అంటే పూర్తిగా యాక్టివిటీస్‌లోకి దిగిపోయారు. అధికారికంగా హోదా ఇవ్వలేదంతే ముఖ్యమంత్రి హోదా. కానీ చాలామంది చెబుతున్నది, టీడీపీ వాళ్ళు అంచనా వేసుకుంటున్నది, ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో అధికారంలోకి వచ్చి పాలన కూటమిది ఈ ఏడాదిలోనే అంటే 2026లోనే నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా ఆ సీట్లో కూర్చోబెట్టాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులతో చర్చించారు అనేది. కానీ దానికి కొంతమంది సీనియర్లు కాస్తంత ముఖం చాటేశారు. అయినా సరే చేయాల్సింది చేస్తారు. కానీ యువత మాత్రం ఎక్కువ యువ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలి అనేది వాళ్ళ కోరిక. అందులో నో డౌట్. కాకపోతే అది ఎక్కువ రోజులు అంటే 2027లో గనక ప్రకటన చేస్తే అప్పుడు ఎన్నికలకి పెద్ద సమయం ఉండదు ఇంకా. ఎందుకంటే 29లో ఎన్నికలు, 28లో ఇంకా హడావుడంతా నడుస్తది. అప్పటికే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కూడా మొదలైపోద్ది. ప్రతిపక్షం ప్రజల్లోనే ఉంటది. ఇప్పుడే ఇదే సరైన సమయం. ఇప్పుడు గనక ఆయన ముఖ్యమంత్రి చేసేస్తే ఈ 3 ఏళ్ల ఆయన పరిపాలనకు రెఫరెండంగానే 2029 ఎన్నికల గెలుపు అనేది టీడీపీ గెలుపు అనేది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ గెలిచినా, ఓడినా ఖచ్చితంగా అది నారా లోకేష్ గారి క్రెడిట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అలా చేయక 2027లో గనక చేస్తే దగ్గరైంది సమయం అని ఒకవేళ సగం 3 ఏళ్ళు మీరే పరిపాలించారు కాబట్టి అది బాబు గారి ఖాతాలో వెళ్తుంది అనేది ఒకవేళ ఓడిపోతే, లేదు గెలిచిన ఆయన ఖాతాలో వెళ్తుంది. అందుకే లోకేష్ గారిని ఇమ్మీడియేట్‌గా ఈ ఏడాదిలోనే సీఎం చేసే అవకాశం ఉంది అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.